హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రమాదేవి టెన్షన్ పడుతూ, ఈ ప్రేమేంటి ఆ చామంతి గురించి ఇంత టెన్షన్ పెట్టుకుంటున్నాడు? కొంపతీసి వీడు ఆ చామంతిని ప్రేమిస్తున్నాడా? రాని వాడి ఇంటికి వస్తాడు కదా అని నిలదీస్తాను. అప్పుడు ఆ చామంతిని ప్రేమిస్తున్నాడో లేదో తెలిసిపోతుంది. ఇక రోజా వెంటనే, అవునత్తయ్య, మీరన్నది కూడా కరెక్టే. నేను ప్రేమ్ని ప్రతిసారి అబ్జర్వ్ చేస్తాను. ఎప్పుడు చూడు ఆ చామంతితోనే మాట్లాడతాడు. మీరనుకున్నట్టుగానే నాకు కూడా డౌట్ కొట్టింది అత్తయ్య. ఇంతలో ప్రేమ్ రాగానే, రే ప్రేమ్, ఒక్క నిమిషం ఆగరా. ఏంటమ్మా, నిజం చెప్పరా, నువ్వు ఆ చామంతిని ప్రేమిస్తున్నావా? అవునమ్మా, నేను చామంతిని ప్రేమిస్తున్నాను. ఎందుకో తెలీదు కానీ మొదటి చూపులోనే నచ్చేసింది. తన నీతి, నిజాయితీ, అమాయకత్వం చాలా బాగా నచ్చిందమ్మా. చేసుకుంటే చామంతిని పెళ్లి చేసుకుంటానమ్మా, ఇక ఎవ్వరిని పెళ్లి చేసుకోను. ఇక రమాదేవి కోపంతో, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా? నీకు ఆల్రెడీ నిషాతో ఎంగేజ్మెంట్ అయింది, తెలిసి కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావురా? అమ్మా, ఒక విషయం అడుగుతాను చెప్పు. నాన్నది మీది లవ్ మ్యారేజ్ కదమ్మా? అవును, మరి దాందెందుకురా టాపిక్ తీస్తున్నావు? మరి నా ఇష్టాలను కూడా అడగాలి కదమ్మా, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా అని. కానీ నీకు నచ్చినట్టుగా నిషాను చూపించి ఎంగేజ్మెంట్ జరిపించావు. నువ్వు బాధపడకూడదని ఈ ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నానమ్మా. అన్నయ్య చేసినట్టుగా తప్పు అలా చేయొద్దనుకున్నాను, కానీ నా మనసు అంగీకరించట్లేదమ్మా. నాకు చామంతి కావాలమ్మా, చామంతి లేని జీవితం వద్దమ్మా. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీకు బుద్ధుందా? ఆ చామంతి ఏమో నాటకం వేస్తూ రియల్ పాయిజన్ తాగింది, మరి నువ్వు కూడా దానికోసం పాయిజన్ తాగుతావారా? అవునమ్మా, తను లేని జీవితం నాకు లేదమ్మా. తను చనిపోతే ఈ జన్మ కూడా నాకు లేదమ్మా. మరుక్షణమే నేను కూడా చనిపోతాను. ఇక రమాదేవి కోపంతో ప్రేమ్ చెంప పగలగొట్టి, రే, తిక్క తిక్క మాటలు మాట్లాడుకో. నువ్వు ఇలా మారడానికి కారణం ఆ చామంతి అని అర్థమైందిరా. అసలు నువ్వు ఏ మాయ మాటలతో గ్రిప్లో పెట్టుకుందిరా? అంటే ఈ అమ్మ మాటను కాదనకుండా చామంతిని పెళ్లి చేసుకుంటావారా? అవునమ్మా, నీకంటే నాకు చామంతి ముఖ్యం. ఇక రమాదేవి కోపంతో, రే, ఇప్పుడే చెప్తున్నానురా విను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు చామంతిని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను కూడా చూస్తానురా. అవునమ్మా, తెలుసు నువ్వు ఈ పెళ్లి జరగనివ్వవని. అందుకే నేను కూడా చామంతిలాగా పాయిజన్ తాగాను. ఇక గంటలోపు చనిపోతానమ్మా. ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ ప్రేమ్ని హక్ చేసుకొని, రే ప్రేమ్, ఏం చేస్తున్నావురా? ఈ అమ్మను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావురా? ఆ పనిదాని కోసం నువ్వు చావడం ఏంట్రా? లేదమ్మా, నాకు చామ్ కావాలి. చామ్ని పెళ్లి చేసుకుంటానమ్మా, నాకు మాట ఇవ్వు. రే, నీకు పిచ్చి పట్టిందారా? పాయిజన్ తాగావు, హాస్పిటల్కి పదరా వెళ్దాం. లేదమ్మా, చామంతితో పెళ్ళి ఒప్పుకుంటేనే నేను హాస్పిటల్కి వెళ్తాను, లేకపోతే నేను ముద్దటనే చనిపోతానమ్మా. ఇది విని హర్ష కోపంతో, రమా, ఏం ఆలోచిస్తున్నావు? నీ కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు. ఆ చామంతిని ప్రేమకిచ్చి పెళ్లి చేపిస్తానని చెప్పు రమా. లేదండి, వీడు దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే ఏం చేయాలనుకుంటున్నావు రమా? నీ కొడుకును పోగొట్టుకోవాలనుకుంటున్నావా? అంటే నీకు నీ కొడుకు కంటే నీ పరువు ముఖ్యమా? అనుకుంటూ హర్ష ఇక రమాదేవిపై చేయి చేసుకోగానే, అవునండి, నాకు కొడుకు కంటే పరువు ముఖ్యం. వీడు భూమికి కూడా వేస్టే, దేనికి పనికిరాడు. ఎప్పుడు చిల్లర వెధవలతో తిరుగుతాడు. ఆఖరికి ఆ పనిదాన్ని ప్రేమిస్తున్నాడు, చివరికి దాన్ని పెళ్లి చేసుకుంటానని చేస్తున్నాడు. వీడు ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి, నా సొసైటీలో పరువు పోతుంది. ఇక నేను తలెత్తుకొని ఎలా బ్రతుకుతాను హర్ష? నా గురించి కూడా కాస్త ఆలోచించు. ఏంటి రమా, నీ పరువు గురించి నీ కొడుకును కోల్పోదలుచుకున్నావా? అవునండి, చస్తే చావనివ్వండి, నాకేం అభ్యంతరం లేదు. ఇది విని ప్రేమ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అంటే మా అమ్మకు నా మీద కాస్తైనా ప్రేమ ఉందని ఇన్ని రోజులు అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. మా అమ్మకు నా మీద ఎంత ప్రేమ ఉందో. మా అమ్మ నా మీద ప్రేమ చూపించాలని ఎన్నో త్యాగాలు చేశాను, కానీ చివరికి సొంత కొడుకుని చంపాలనుకుంది. అనుకుంటూ ప్రేమ సృహ కోల్పోతుండగా ఇక హర్ష కోపంతో, ఎప్పుడు చెప్తున్నాను రమా, నీకు నీ పరువు గురించి, నీ సొసైటీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా. నీకంటే నాకు కొడుకు ముఖ్యం. నీకు నేను ఇప్పుడే ఈ క్షణమే డివోర్స్ ఇస్తున్నాను, అర్థమైందా? ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ, ఏంటండి, ఏం చేస్తున్నారో? అయినా మీరు నాకు డివోర్స్ ఇవ్వడం ఏంటి? నా కొడుకుని నువ్వు చంపాలనుకున్నప్పుడు అసలు నువ్వెవరివి రమా? ఇక జగదీష్ టెన్షన్ పడుతూ రమాదేవి దగ్గరికి వచ్చి,
చెల్లమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? బావగారు గనుక నీకు డివోర్స్ ఇచ్చారంటే ఇక నీకు ఏ పరిస్థితి వస్తుందో ఒకసారి ఆలోచించు. చిప్పగతి వస్తుంది. ప్రేమ్ కూడా నీ కొడుకే కదా, నీ కొడుకును ఎలా పోగొట్టుకోవాలనిపిస్తుంది చెప్పు? వాణ్ణి గ్రిప్పులోకి తెచ్చుకోవడానికి నీ మాయ మాటలతో సున్నిత ప్రేమను చూపించు. చామంతిని మర్చిపోయేలా చేపించు. అప్పుడు ప్రేమ్ నీ మాటింటాడు. కానీ అన్నయ్య, వాడికి చెప్పి చెప్పి నాకు విసుకొచ్చింది. ఆ పనిదాని గురించి ఇంకా ఆలోచిస్తున్నాడు అన్నయ్య. అయ్యో చెల్లమ్మ, ప్రేమ్ ఇంకా చామంతిని పెళ్లి చేసుకోలేదు కదా, మాట ఇవ్వు, చామంతిని పెళ్లి చేసుకోని. లేదన్నయ్య, నేను ఒప్పుకోను. నేను నిషాకి మాటిచ్చాను, ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. అలా అని ఆఫ్టర్ ఆల్ ఆ పనిదానితో నా కొడుక్కి పెళ్లి చేపించాలా? అది తలుచుకుంటేనే కంపరంగా అనిపిస్తుంది. ఏంటి రమా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మనం కూడా ఒకప్పుడు పనివాళ్ళమే కదా. ఈ ఆస్తి మనకి ఎలా సొంతమైంది? దొంగతనం చేయబట్టే కదా ఇప్పుడు హర్షని పెళ్లి చేసుకున్నావు. ఒక స్థాయిలో ఉన్నావు, ఒక రేంజ్లో ఉన్నావు. ఏంటన్నయ్య పాత విషయాలు బయటికి తీస్తున్నా? అంటే చెల్లమ్మ, నా మాట విను. కర్మానుసారం జరుగుతుందంటే ఇదేనేమో. నువ్వు పనిదాని నుంచి రానిలాగా ఎలా వచ్చావో, ఆ చామంతి కూడా పనిదాని నుంచి నీకు ఇంటికి కోడలిగా రాబోతుంది. ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య? నా కొడుకు కూడా చావు బతుకుల్లో ఉన్నాడు. అలా అని నా కొడుకుని చంపుకోలేను కదా, నాకు కూడా బాధగా ఉంది. నేను చెప్పినట్టు చెయ్యమ్మా, ఇద్దరికి పెళ్లి చేపిస్తానని మాటివ్వు. ఆ తర్వాత చామంతిని నేను చూసుకుంటాను. ఎక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసు చెల్లమ్మా, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. సరే అన్నయ్య, నీ మాట మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. ఏదైనా తేడా జరగాలి, నిన్ను వదిలిపెట్టనన్నయ్య. ఇక రమాదేవి ముసలి కన్నీళ్ళు పెడుతూ, రే ప్రేమ్, నిన్ను కోల్పోవడం నాకు ఇష్టం లేదురా. అందుకే బాగా ఆలోచించాను. చామంతికి నీకు పెళ్లి జరిపిస్తానురా, నేను మాటిస్తున్నాను. మీ ప్రేమ్ సంతోషంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఇక హర్ష టెన్షన్ పడుతూ హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ప్రేమ్ పాయిజన్ తాగాడని ఇక విషయాన్ని బయటికి తీయగానే ఇక డాక్టర్స్ మళ్ళీ చెక్ చేసి ప్రేమ్ ఆరోగ్యంగా ఉన్నారని ఇక హర్షకి చెప్పగానే చాలా సంతోషపడిపోతాడు. ఇక రమాదేవి మనసులో, చామంతి, నిన్ను వదిలిపెట్టనే, నా కొడుకును సొంతం చేసుకోవాలని చూస్తావా? నువ్వొక పనిదానివి, పనిదానిలా ఉండాలి. అలాంటి దానివి ఆకాశానికి నిచ్చెన కడతానంటే నేనిలా ఊరుకుంటానే అనుకుంటూ ఇక రమాదేవి ప్రేమ్ దగ్గరికి వచ్చి హక్ చేసుకుని, బాబు ప్రేమ్, ఎలా ఉన్నా? ఇప్పుడు బాగానే ఉంది కదా? ఇప్పుడు ఓకే అమ్మా. ప్రేమ్, నీ సంతోషమే నాకు కావాలరా. నీకు నచ్చినట్టు చేయి, నేను ఎప్పుడు నీకు అడ్డు చెప్పను. నేను కూడా బాగా ఆలోచించానురా. చామంతి చాలా మంచి అమ్మాయి, అమాయకురాలు, ఎవరికి ఏ అన్యాయం చేయదు, అందరితో కలిసిమెలిసి ఉంటుందిరా. నీ మాట ప్రకారమే మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తానురా అని అనేసరికి ప్రేమ్ సంతోషపడిపోతాడు. ఇలా ఉండగా చంద్రిక టెన్షన్ పడుతూ, అసలు అమ్మగారు చామంతిని కోడలుగా ఎలా ఒప్పుకున్నారో నాకు అర్థం కావట్లేదు. కొంపతీసి అమ్మగారు చామంతిని ఏం చేయదలుచుకున్నారు? అమ్మగారు ఆ చామంతిని అంత తేలికగా ఒప్పుకోదు. అలాంటిది ఇంత తొందరగా ఒప్పుకున్నదంటే ఏదో తిరకాసే ఉంది. నాకు తెలిసి ఇప్పుడు చామంతి డేంజర్లో ఉంది. నా చామంతిని ఎలాగైనా నేను కాపాడుకుంటాను అని చంద్రిక మనసులో అనుకుంటుంది. ఇటు ఏమో రోజా టెన్షన్ పడుతూ, ఇదేంటి, ఈ చామంతి ఈ ఇంటికి చిన్న కోడలుగా రాబోతుందా? నేనెంతో కష్టపడి అరుణ్ని లొంగ తీసుకొని ఈ ఇంటికి పెద్ద కోడలయ్యాను. అలాంటిది చామంతి ఈ ఇంటికి కోడలుగా రావడం ఏంటి? ఎలాగైనా సరే ఈ పెళ్ళిని ఆపేయాలి. ఇది ఇంట్లో ఉన్నంత వరకు నాకు ప్రతిరోజు నరకం చూపిస్తుంది అని రోజా మనసులో అనుకుంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.